మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంట్లో పాపని ఇంగ్లీషే మాట్లాడాలని అంటారంట, నిజమేనా? లేదండి, అదేం లేదా? అసలు తెలుగే మాట్లాడమంటాను. నన్ను నాన్న అని పిలుస్తుంది. అవునా? మా అమ్మని నాయనమ్మ అని పిలుస్తుంది, వాళ్ళ అమ్మని అమ్మ అని పిలుస్తుంది. అవునా? మీరు ఎప్పుడైనా చూడండి, బయట ఎప్పుడైనా కనపడ్డప్పుడు కూడా నాన్న అని పిలుస్తుంది తప్పితే డాడీ మమ్మీ అందు. నేను రూల్ పెట్టింది ఏంటంటే మొత్తం తెలుగులో మాట్లాడాలని. అవునా? మీరు కావాలని సరదాగా రివర్స్లో అడిగారే మొత్తం ఎక్కువ తెలుగులోనే మాట్లాడాలని ఎక్కువ కండిషన్స్. అందరికీ నమస్కారం అండి అనాలి. ఓకే. తెలుగు హాయ్ అని అంటారు లేవు. ఎవరిని నా ఫ్రెండ్స్ని పరిచయం చేసినప్పుడు హాయ్ అంటారు. ఓకే అమ్మ, పెద్దోళ్ళు అయితే నమస్తే అనాలి అని చెప్తే అందరికి నమస్కారం అని చాలా మంచిగా చెప్తుంది. మీకే ఒక పాప అండి? ఒక పాప, ఆకృతి పేరు. ఓకే. ఇప్పుడు 9.5 years. శ్లోక స్కూల్లో చదువుతుంది. ఓకే. ఓకే. నా వైఫ్ స్వాతి, తను మేనకోడలే నాకు, మా అక్క కూతురు. ఇన్నర్ మొత్తం నాకు. నేను సరదాగా ప్యాక్ ఆడుకోవడానికి కానివ్వండి, ఇంతకుముందు సరదాగా సినిమాలు చేసుకోవడానికి కానివ్వండి, ఎటువంటి టెన్షన్స్ ఫ్యామిలీ వైపు నుంచి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. నాయనమ్మ మనవరాలు వాళ్ళు ఏదన్నా చిన్న ఏదన్నా నా దాకా రావు. సినిమా విషయాలు ఉండవు ఇంట్లో. మేము సినిమా ఫ్యామిలీ అని ఫీల్ అవ్వరు. అండ్ మీ నెఫ్యూ, మీ కజిన్ సుజిత్ రెడ్డి? అవునండి, సుజిత్. తనేంటి, తను కూడా హీరోగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చాడు, ట్రై చేస్తున్నాడు. మొదట్లో ఏదైనా క్యారెక్టర్ చేస్తావంటే నేను హీరోగా ట్రై చేయొచ్చు కదా కొన్ని రోజులు అన్నాడు. లేదు, ఫస్ట్ ఏదన్నా ట్రై చేయవు, షార్ట్ ఫిల్మ్ అనే చేయి, ఏదన్నా నెట్ ప్రాక్టీస్ అనేది ఒకటి ఉండాలి, డైరెక్ట్ మెయిన్లీగా ఆడలేవు అని ఆడిలో ఉన్న మైనస్లో వాడికి చెప్పి వాడు ఏం చేయాలో వాడికి నేర్పించుకున్న రోజులు కొన్నాళ్ళు నా దగ్గర ఉంచుకొని ఎలా ఉండాలి ఏంటి, ఏ డైలాగ్ ఎలా, ఎక్కువ పౌరాణికలు నేర్చుకోమని చెప్పి అలా గైడ్ చేస్తుంటే ఒక చిన్న సినిమా ఒకటి, కథ ఒకటి బాగుంది. కాకపోతే చిన్న సినిమా, చాలా లో బడ్జెట్లో చేసే సినిమా చెయ్యి, నెట్ ప్రాక్టీస్ ఉంటుంది, నీవంటూ ఏంటి అనేది ఒకటి, నీ మరీ ఘోరమైన బూత్ సినిమాను లేకపోతే రాంగ్ కంటెంట్ ఉన్నదో కాకుండా మంచి కంటెంట్తో సినిమా చేస్తే దాన్ని ఏదో మనం శాయశక్తిలో ప్రయత్నం చేసి ఆ తక్కువ బడ్జెట్లోనే కాబట్టి ఉన్న పరిచయాలతో దాన్ని ఎట్లా మనం చూపించి మంచి సినిమా బాగా తీసుంటే చూపిస్తే కనీసం సినిమా నచ్చపోయినా కానీ ఈ ఆర్టిస్ట్ ఓకే పనికొస్తాడా లేదా అని చెప్తారు. ఎక్స్ అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేదా పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి సినిమా చూపిస్తే సినిమా బాగలేదు, అబ్బాయి బాగానే చేశాడు అన్న పేరు క్రియేట్ చేస్తే ఫస్ట్, దాని తర్వాత అవకాశాలు వస్తాయని ఆలోచన. ఓకే. నేను రెగ్యులర్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, మీరు ఇండస్ట్రీ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, చాలా బాధపడ్డ సంఘటన ఏదైనా ఉందా? అదే అండి, ఆ శివ అనేది ఒకటి చెప్పాను కదా. ఓకే, అదొకటి కొంచెం ఎప్పుడు బాధ పెట్టే విషయం. ఇంకోటి ఆపర్చునిటీ విషయం అంటే బాపు గారిది. బాపు గారు మిస్ అయ్యారు, చేయలేకపోయామని మిస్ అయింది ఒకటి. ఇలాంటి చిన్న అంతే. ఇది మాత్రం తీరం లోటు అంటే ఇది ఒక్కటే, బాపు గారిది ఒక్కటే అసలు 100% నా లైఫ్లో జరగదు. నేను శివ కన్నా ఏదైనా భవిష్యత్తులో ట్రై చేయొచ్చు, లేకపోతే మళ్ళీ తారక్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ జరగదంటే మాత్రం బాపు గారిది. ఓకే. ఇంకా మీకు ఇప్పుడు